చూసాం కదా, ఇది బాబా రెస్టారెంట్ గారికి పైకి రెస్టారెంట్లోకి వెళ్ళే దారి. ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది దారి ఇది. మన బాబా గారు రోడ్ సైడ్ నుంచి ఇప్పుడు ఒక పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించారు. ఆ కింద ఫ్లోర్ చికెన్ ఒకటి వచ్చేసి ఫిష్ ఫ్రై పెట్టేశాడు. ఇప్పుడు పైన వచ్చేసి పెద్ద రెస్టారెంట్ స్థాపించారు. దాదాపు 37 సంవత్సరాల నుంచి ఇది రన్ చేస్తానంటే మామూలు విషయం కాదు. వీళ్ళ పేషెన్సీ మెయిన్ ఇక్కడ. ఇప్పుడు మన రెస్టారెంట్లో అయితే వచ్చాము. రెస్టారెంట్లో ఇక్కడ యాంబియన్స్ ఎలా ఉంది, ఫుడ్ ఎలా ఉంది, ఇక్కడ చెక్ చేద్దాం రండి. సో చూసాం కదా, ఇప్పుడే పైకి వచ్చేసాము బాబా గారి రెస్టారెంట్లోకి. ఇక్కడ బిర్యానీ స్పెషల్ అంట. ఒకసారి బిర్యానీ ఎలా చేశారో చూద్దాం వచ్చి. ఇద్దరా भाई नमस्ते। नमस्ते। कितना साल से आप ये काम कर रहे हो? मैं बोले तो 2 साल से काम कर रहा। हाँ। बिरयानी स्पेशलिस्ट आप? हाँ। सर नहीं तो कितना केजी बिरयानी डालते थे डेली? डेली वही 4-5 हंडी मारे। 4-5 हंडी। एक हंडी कितना केजी आता? यहाँ पे 20 पीस की है। एक 20 पीस। हाँ। ओनली चिकन बिरयानी? ओनली चिकन बिरयानी। मटन बिरयानी था? हाँ? మటన్ బిర్యానీ उधर से चाइनीज से रहता है। ఓకే, చూసాం కదా, ఒకసారి బిర్యానీ చూడండి. ఆ పలుకులుగా బాగా చాలా అంటే చాలా బాగుంది. ప్రైస్ కూడా చాలా తక్కువ. ఖచ్చితంగా క్వాలిటీ హైజీనిక్ కావాలంటే ఖచ్చితంగా వచ్చేసి బాబా గారి రెస్టారెంట్లో తినాల్సిందే. మనోడు వచ్చేసి 2 సంవత్సరాలు పనిచేస్తారంట. ఒక్కొక్క బండి వచ్చేసి 20 కిలోలు, డైలీ వచ్చేసి 5 బండిలు ఎత్తేస్తారంట. అంటే దాదాపు 100 కిలోల బిర్యానీ వెళ్ళిపోద్ది. 100 కిలోలు అంటే యావరేజ్ ఒక బిర్యానీ వచ్చేసి 3 సరిపోయినా సరే 100 కిలో అంటే 300 మంది బిర్యానీ వెళ్ళిపోద్ది. 300 బిర్యానీ ఇంటూ సపరేట్ ఫ్రై చేసుకుంటే ఎంత బిజినెస్ జరుగుతుందో మీరు చూడండి. ఖచ్చితంగా ఈ ఎస్ఆర్ నగర్, అమీర్పేట నియర్ హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్కరు బాబా గారి రెస్టారెంట్కి వచ్చి ఇక్కడ కింద ఫిష్ ఫేమస్, పైన బిర్యానీ ఫేమస్. ఖచ్చితంగా ఈ 2 టేస్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాము. నెక్స్ట్ ఇక్కడ మన దగ్గర ఏమేమి ఫుడ్ డిషెస్ ఉన్నాయో అది కూడా చూసుకుందాము. నెక్స్ట్ ఫైనల్గా బాబా గారితో వెళ్ళి మాట్లాడదాం రండి. సో చూసాం కదా, మన కోసం ఇక్కడ చాలా డిషెస్ అయితే ఏర్పాటు చేశారు. ఇవన్నీ మనం 1 by 1 టేస్ట్ చేద్దాం. ఎలా ఉన్నాయో డిషెస్ కూడా ఓనర్ గారితో కూర్చొని, బాబా గారితో కూర్చొని టేస్ట్ చేద్దాం ఎలా ఉన్నాయో. చూడండి ఎన్ని రకాల డిషెస్ ఉన్నాయో. దాంట్లో ఫిష్ ఐటమ్ ఎక్కువ ఉంది, చికెన్ ఐటమ్ ఎక్కువ ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి రోటీ ఉంది. చైనీస్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి. మొత్తం చైనీస్ ఐటమ్స్ ఇవన్నీ. మనం కూడా వెళ్ళి వీటిలో కొన్ని టేస్ట్ చేద్దాం. మొత్తం మనం తినలేము, కొన్ని టేస్ట్ చేద్దాం. వీళ్ళ దగ్గర హైలైట్ ఐటమ్స్ కొన్ని వాటిని టేస్ట్ చేద్దాం ఖచ్చితంగా. ఈ పెప్సీని నేను ఎప్పుడో చిన్నప్పుడు ఊర్లో చూసాను, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాను. ఎందుకంటే ఇవి బాటిల్స్ కన్నా ఇవి బాగుంటాయి. హాయ్ బ్రో. ఎక్కడి నుంచి వచ్చారు? కేపీహెచ్పీ పని మీద వచ్చారా లేకపోతే తినడానికి వచ్చారా? మామూలు పని మీద వచ్చాం బ్రో, బాగుంటుందని ఇక్కడ తిన్నాం. ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నారు ఇక్కడ? వస్తున్నాం బ్రో, ఒక 1 month నుంచి వస్తున్నాం. 1 month నుంచి వస్తాం. ఇక్కడ మీకు ఇష్టమైన డిషెస్ ఏంటి? చికెన్ ఫ్రై అండ్ ఫిష్ ఫ్రై. చికెన్ ఫ్రై, ఫిష్ ఫ్రై. ఎలా ఉంది మేడం? బాగుంది. మీకు ఇష్టమైనది ఏంటి? నేను ఇదే ఫస్ట్ టైం రావడం, మా తమ్ముడు తీసుకొచ్చాడు ఫస్ట్ టైం. ఏమో మీకు నచ్చిందా మరి అది? బాగుంది. ప్రైస్ ఎలా ఉంది? ఫ్రై తెలియలేదు, ఓన్లీ చికెన్. ప్రైస్ రీజనబుల్గా ఉంది. ప్రైస్ 60. పరోటా వేరు, ఇది వేరు. చికెన్ 60. చికెన్ 60. హాయ్ బ్రో. ఇందాక ఎందుకు వచ్చాము? ఇందాక మీ నాన్నగారు కనపడ్డారు. మీ పేరు ఏం పేరు బ్రో? మొహమ్మద్ ఆదం. మీ నాన్నగారి పేరు? అబ్దుల్ నబీ. అంటే బాబా అని మషూర్, అంటే పేరు చాలా పిలుస్తారు బాబా. ఓకే, బాబా అని బాగా బయట పిలుస్తూ ఉంటారు. ఆ పేరు కూడా ఇప్పుడు బ్రాండ్ అయిపోయింది. ఓకే బ్రో, మన దగ్గర ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి కింద ఒకసారి చెప్తే. సార్ ఫిష్ ఫ్రై, ఇంకా పరాటా, లచ్చా పరాటా ఉంటాయి, జంబో, ఇంకా అపోలో ఫిష్, చికెన్ పకోడా అన్నీ ఉంటాయి సార్. మన దగ్గర ఫేమస్ ఏంటంటే ఒక డిష్ చెప్పిన చికెన్ పకోడా ఫేమస్, ఇంకా ఫిష్. మీ దగ్గర బయట చాలాసార్లు విన్నా అందరూ ఫిష్ 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 పేరు కూడా బయట బాబా ఫిష్ ఫ్రై సెంటర్ బాబా స్టార్ ఫిష్ ఫ్రై. ఇంకా చట్నీ ఉంది, మన రెడ్ చట్నీ. అది ఈ చట్నీ ఏదో అల్లం పేస్ట్ ఏదో సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉందండి. ఏంటది మీకు చెప్తారా? బయటికి చెప్పరా? ఓకే, ఒకసారి టేస్ట్ చేయండి ఎలా ఉంది ఫిష్. మేము చేస్తాం బ్రో, మీరు మాకు సపోర్ట్ ఇవ్వ ఉండాలి. సో ఇది వచ్చేసి వీళ్ళ సీక్రెట్ రెసిపీ చట్నీ అంటే. ఇది అల్లం దేంతో చేస్తారు ఇది? అల్లం ఇంకా అల్లం రసం. చెయ్యి బ్రో. ఇది వచ్చేసి వాళ్ళ దగ్గర చికెన్ అంట బ్రో. ఈ చికెన్ కొంతమంది దగ్గర ఏమన్నా ఓన్లీ మీరు బోన్స్ చేస్తారంట, అది కరెక్టేనా? ఇది బోన్తోనే టేస్ట్ చాలా వస్తుంది. ఇది 1999 నుంచి ఇదే తింటారు. బోన్లెస్ తినరు చికెన్, చాలా ఇదే డిమాండ్ ఉంది. ఇది బోన్లెస్ లేదండి. ఫిష్ ఇది ఉంది. ఇంకా అపోలో ఫిష్ కూడా చాలా అవుతుంది. దాంతో కాంబినేషన్ పరాటా,
సూపర్ ఉంటుంది. ఫిష్ తోని చికెన్ ఫిష్ చికెనా? మీరు ఏ పేరు టేస్ట్ చేస్తున్నారు? నువ్వు టేస్ట్ బ్రో. బ్రో ఇది వచ్చేసి ఎన్ని సంవత్సరాల నుంచి స్టార్ట్ చేశారు మీరు? 30 సంవత్సరాలు 37. అప్పటి నుంచి బిజినెస్ ఇప్పుడు దాకా ఎలా రన్ చేసుకుంటూ వచ్చారు? ఇప్పుడు మా తాత ఉండే, తాత నుంచి స్టార్ట్ అయింది, మళ్ళీ మా డాడీ చేశారు. ఇంకా మేము కూడా ఇంకా కావాలని ఇంకా ప్రిపేరింగ్ అయ్యి మేము కూడా సపోర్టింగ్ ఇచ్చాం. ఇంకా ఫస్ట్ రోడ్ పైన ఉండే మా బిజినెస్ ఎక్కడ? పక్కన అపోజిట్ సైడ్ ఇది ఇక్కడ కొబ్బరి వండ పెట్టారా? పక్కనే ఉండే, అక్కడ కూడా ఫుల్ ఉండే. మళ్ళీ ట్రాఫిక్ ప్రాబ్లమ్ అయ్యి ట్రాఫిక్ వాళ్ళు సహాయించి మళ్ళీ ఏం చేసాం, ఫతేనగర్ లో వేసాం. ఫతేనగర్ ఓకే. మన ఇంకో బ్రాంచ్ ఉంది అక్కడ కూడా. అక్కడ నుంచి ట్రాఫిక్ వాళ్ళు సతాయించి అక్కడ నుంచి తెచ్చి ఇక్కడ కూడా డబ్బాల పైన అమ్మున్నాం. బండి మీద డబ్బాలు అమ్మారు. దాని తర్వాత మళ్ళీ షటర్ తీసుకొని ఇది తీసుకొని ఇంకా మళ్ళీ ఇప్పుడు రెస్టారెంట్ కూడా ఓపెన్ చేస్తాం. చూస్తాను నేను కొంతమంది అబ్జర్వ్ చేస్తున్నా, ఏది కింద కదా ఏదో తిరణాలు జరుగుతున్నట్టు, కింద ఏదో జాతర జరుగుతుంటారు, జనాలు ఎగబడతా ఉంటారు. ఏంది మీ దగ్గర అంత స్పెషల్? నాకు అర్థం కావట్లా. ప్రైజెస్ లోనా లేకపోతే క్వాంటిటీ ఏంది? అంటే క్వాంటిటీ కూడా బాగుంటుంది, ఇంకా ప్రైస్ కూడా రీజనబుల్ ఉంటుంది. చికెన్ ఎన్ని గ్రాములు ఇస్తారు? ప్లేట్ కి 200 grams వస్తుంది, సింగిల్ కి 100 grams. సింగిల్ ఎంత? ప్లేట్ ఎంత? ప్లేట్ 60, సింగిల్ 40. చికెన్ ఫిష్ 40కి ఒకటి, 70కి 2. ఇంకా దీంతోనే కొంచెం పెద్ద తీసుకుంటే 70కి ఒకటి, 130కి 2. కాంబో జంబో ఉంటుంది. జంబో అంటారు అంటే ఫిష్ పెద్ద వచ్చిందా? ఫిష్ పెద్దది. ఇంకా బోన్లెస్ కావాలంటే 150 10 pieces వస్తుంది. అది కూడా చాలా డిమాండ్. అపోలో ఫిష్ లాగా. ఇంకో ఫిష్ ఉంది ఇప్పుడు చూసాను నేను. ఇంకా అపోలోనే అపోలో బోన్లెస్ పీసెస్ ఉంటాయి. అది ఇంకా 70 rupees 1 piece బోన్లెస్ వస్తుంది. అదేంటి? అది కూడా బోన్లెస్ ఉంటాయి. అపోలో పీసెస్ వస్తాయి, అది లార్జ్ పీస్ వస్తుంది. కట్ చేయకుండా ఒక పర్సన్ కి తినడం కాదు, అది ఒకటి వస్తుంది. ఇంకా 2 persons వస్తే అపోలో తీసుకుంటే సరిపోతుంది. నేను అడుగుతున్నా బ్రో, మీరు ఈ ఫిష్ మొత్తం ఎక్కడి నుంచి తెప్పిస్తూ ఉంటారు? ఇది బేగం బజార్ నుంచి వస్తుంది. ఇంత ఫిష్ లార్జ్, మీరు లార్జ్ అమౌంట్ లో ఫిష్ చేస్తారు కదా, అంటే మీకు ఎలా పడుతుంది? ప్రైజెస్ ఎలా పడతాయి? ఇదే టూ మచ్ ప్రైజెస్ ఉంటాయి. ఇంకా మా డైలీ కస్టమర్ హోల్సేల్ ఉన్నారు కానీ ఆయన మాకే పంపిస్తారు. చాలా రోజుల నుంచి ఆయన తీసుకుంటున్నారు. ఇంకా 200 kgs పోతాయి మాకు డైలీ. చికెన్ వచ్చేసి చికెన్ 150 to 200 డైలీ. టైమింగ్స్ చెప్పొస్తారు మనకి, మన షాప్ టైమింగ్స్ చెప్పు. టైమింగ్ 4:30 నుంచి మార్నింగ్ 12 నుంచి 11:30 దాకా రెస్టారెంట్ ఓపెన్ ఉంటుంది. ఆఫ్టర్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 2 కాదు 12 ఆఫ్టర్నూన్ నుంచి బ్రేక్ఫాస్ట్ కూడా నాన్నగారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది మొత్తం 6 నుంచి 12 దాకా బ్రేక్ఫాస్ట్. మళ్ళీ 12 PM నుంచి 1 AM దాకా మన రెస్టారెంట్ ఉంటుంది. దాని కింద అంటే చికెన్ ఫిష్ అంటే మనకి 2 నుంచి దొరుకుతుంది. 2 నుంచి 11:30 దాకా చికెన్ పకోడా దొరుకుతుంది. ఓకే. ఎర్లీ మార్నింగ్ 6 to ఆఫ్టర్నూన్ 12 దాకా ఏమో టిఫిన్స్, చాయ్, టీ, కాఫీ అన్నీ ఉంటాయి. మళ్ళీ ఆఫ్టర్నూన్ 2 కాడ నుంచి ఈవినింగ్ నైట్ 11 దాకా పైన రెస్టారెంట్ అయింది. మళ్ళీ ఆఫ్టర్నూన్ 3 దగ్గర నుంచి కింద మళ్ళీ ఇది స్టార్ట్ అయింది. ఇది ఫిష్, చికెన్ స్టార్ట్ అవుతా ఉంది. ఈ రెస్టారెంట్ స్టార్ట్ చేసిన రోజు బ్రో ఇది 1 week అయిపోయింది. 1 week ఎక్కువనే అయిపోయింది. మన తలసామి శ్రీనివాస్ యాదవ్ గారు, ఓకే, మాజీ మంత్రి, ఇంకా డిప్టీ మేయర్ అందరూ వచ్చేసేసి మీరు అంటే 37 సంవత్సరాల నుండి చాలా లార్జ్. అప్పటి నుంచి మెయింటైన్ చేయాలంటే ఒక కన్సిస్టెన్సీ కావాలా, ఒక ధైర్యం కావాలి. ఫస్ట్ మీ ఫ్యామిలీ మొత్తం ఇదే బిజినెస్ చేయడానికి కారణం ఏంటంటే? మా తాత స్టార్ట్ అయింది చెప్పారు బట్ కారణం ఏంటంటారు? అంటే బిజినెస్ ఇదే అనేది. కొంచెం ఎడ్యుకేషన్ చదువుకోలేదా? ఎడ్యుకేషన్ అయిపోయింది, నాది 10th పాస్ అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు బిజినెస్ లో ట్రాఫిక్ వాళ్ళు సతాయించి నా ఎడ్యుకేషన్ కాలేదు. అప్పటి నుంచే నేను కూడా బిజినెస్ లో వచ్చేసి మొత్తం ఇంకా ప్రిపేరింగ్ అవుతుంది. ఇంకా చదువులేదు, మొత్తం బిజినెస్ చేద్దాం నాన్నగారు లాగానే. మీ అన్నయ్య, మీ బ్రదర్ కూడా ఉన్నారంట కదా? బ్రదర్ అతనే చేస్తారు. అదే కింద ఉంటారు, నేను పైన ఉంటాను. ఆశ అప్పుడు మీ నాన్న పని చేశాడు మీకు కింద, మీ అన్నకి పైన నీక. అంటే
ఇంకో బ్రాంచ్ కూడా ఉంది, అక్కడ కూడా వెళ్ళి చూస్తాం ఎట్లా నడుస్తుంది. ఇంకో బ్రాంచ్ కూడా ఉందా? అది ఎక్కడ ఉంది? సనత్ నగర్ ఫతేనగర్ బ్రిడ్జ్ ఆపోజిట్ లో, ఇది మన ఎర్రగడ్డ కదా? ఎర్రగడ్డ బ్రిడ్జ్ ఇక్కడ ముందు రైట్ సైడ్ లో ఉంది. ఆడ కూడా ఇంత క్రౌడ్ ఉంటుందా? ఇది కూడా నడుస్తుంది బాగానే నడుస్తుంది. ఇంకా ఏమైనా బ్రాంచ్లు ఉన్నాయి ఇక్కడ? ఇంకా ఇదే రెండు ఉన్నాయి. రెండే ఉన్నాయి. మీరు ఏమన్నా ఫ్రాంచైజీస్ అలాంటివి ఇవ్వండి, ఇస్తారా మీకు? ఎందుకు బ్రో? బాగానే వెళ్తుంది కదా, మీకు ఫుడ్ క్వాలిటీ బాగుంది మరి. ఇంకా చూడాలి, ఆ? ఇంకా చూడాలి. బ్రాండ్ ప్రమోషన్ ఉంటే అంత ఆటోమేటిక్ వెళ్ళిపోతూ ఉంటుంది. మరి ట్రై చేయొచ్చు కాబట్టి పక్క ఏమన్నా అడుగుతారు వచ్చి, మేమే ఎందుకు ఇప్పుడు ఇంకా చూసాము ఆలోచిస్తాం. అంటే ఇంక మీ తరం అడిగి చేసుకుందాం అనుకున్నారు మీరు. బిజినెస్ ఇంప్రూవ్మెంట్ చేసుకోండి, మరి ఖచ్చితంగా కొలాబరేషన్ వెళ్తే మీకు కొంచెం లాభాలు ఉంటాయి. చూడాలి ఫ్యూచర్లో. అక్కడి నుంచి షాప్ తీసేసిన తర్వాత ఇక్కడ పెట్టడానికి మీకు ఎంత ఖర్చు అయింది మొత్తం? అయింది చాలా, సుమారు ఒక అమౌంట్ చెప్పు. అయింది 40 lakhs దాకా అయింది. 40 lakhs అయిందా? కింద కూడా ఉంది, పైన కూడా మొత్తం. ఇది మొత్తం మేమే వచ్చి చేసాము సెటప్ మొత్తం ఎట్లా చేయాలి. ఎందుకంటే కింద కస్టమర్స్ కూడా పైన వచ్చి తినాలాగా చూసాము. ఫిష్ చికెన్ తీసుకొని మా కస్టమర్స్ కింద కూర్చొని తింటే మాకు బాగా అనిపించాలి. అందుకే రెస్టారెంట్ వేసామని, రెస్టారెంట్ తోని మన కింద కస్టమర్ కూడా పైన వచ్చి తినాలాగా చేసాము. అంటే రష్ ఎక్కువ అవుతుంది మరి, రెస్టారెంట్ లో ఇబ్బంది అవుతుంది మరి. చూడాలి, ఇంకా ఇది కాకపోతే ఇంకోటి జగ తీసుకుని అక్కడ కూడా చేద్దాం. ఇప్పుడైతే మా కస్టమర్స్ కి ఇబ్బంది కావాలని ఇట్లా తీసుకొని బిర్యానీ కూడా ఉండేది, ఇంకా ఫిష్ ఫ్రై కూడా కూర్చొని తినచ్చు. ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇప్పుడు తిన్నా బ్రో, ఇది చికెన్ డెడ్లీ కాంబినేషన్, చాలా బాగుంది. నాకు ఈ సీక్రెట్ రెసిపీ ఏంటి తెలియాలి నాకు. అదే చెప్పలేదు సార్. ఈ కలర్ అంటే బాగా ఎర్రగా అలా ఉంది కదా, అది ఏమన్నా కలర్స్ ఏమన్నా అండి వాటి కలర్స్ అంటే లైట్ కలర్, ఫుడ్ కలర్ వేసాము అంతా ఎక్కువ. దాంతో చట్నీ కూడా ఇది మన అంతా టమాటా చట్నీ, టమాటాలు అది ఇది వచ్చేసి క్యారెట్ వేసి ఇది చట్నీ మొత్తం వేస్తాము. అంటే కొంతమంది ఫుడ్ కలర్ అవాయిడ్ చేస్తూ ఉంటారు. అవును, దాన్ని నేను అడుగుతున్నాను, లేదా ఏం లేదు. సో చికెన్ అయితే కాంబినేషన్ ట్రై చేద్దాం. ఇప్పుడు ఫిష్ ట్రై చేద్దాం. ఈ మసాలా అయింది పైన, మసాలా అయింది ఇది మసాలా ఉంటుంది సార్. చూడండి, ఈ మసాలా ఇది కొత్తగా ఉంది. ఇక్కడ మసాలా ఇది కూడా మీది సీక్రెటేనా? చెప్పండి బ్రో. చెప్తే ఇంకా మొత్తం హైదరాబాద్లో ఓపెన్ అయిపోతాయి. మీరే అదే అంటారు, మీరు ఫ్రాంచైజీ ఇచ్చారు అనుకోండి. మొత్తం మన దగ్గర స్టాఫ్ ఎంతమంది ఉన్నారు? నాకు స్టాఫ్ ఉన్నాయి 30-40 దాకా స్టాఫ్స్ ఉన్నాయి, కింద పైన కలిపి. ఇంకా ఇంటికాడ కూడా స్టాఫ్ వస్తారు. అంటే మా ఇంట్లోనే మొత్తం క్లీనింగ్ అవుతుంది, మొత్తం ఇది ఎట్లా కలపాలి మొత్తం మేమే చేసాము ఇంట్లోనే. మొత్తం మీరే దగ్గరుండి పని వాళ్ళు ఎవరు ఉంటారా కలపడానికి? మెషిన్స్ ఉన్నాయి మా కాడ, మెషిన్స్ తోనే. ఓకే, ఇవన్నీ మెషిన్స్ మాన్యువల్గా అంత మిషనరీ. మెషిన్స్ ఉంది, మెషిన్ తోనే మొత్తం మ్యాన్యువల్ చేసి ఇదంతా మన దగ్గరికి ఇదంతా స్టూడెంట్ ఏరియా. మన దగ్గర స్టూడెంట్స్ ఎక్కువ వస్తారా, ఫ్యామిలీస్ ఎక్కువ వస్తారా? ఫ్యామిలీస్ కూడా వస్తారు, స్టూడెంట్స్ కూడా వస్తారు. మెయిన్లీ స్టూడెంట్స్ చాలా ఉంటారు. వాళ్ళు రాగానే మిమ్మల్ని మంచిగా అన్నాక మంచిగా మీ దగ్గర ఏమో మాకు ఇది నచ్చిందన్న అంటే వాళ్ళు ఏం చెప్తారు మీకు? ఫిష్ కూడా ఉంటుంది, చికెన్ కూడా ఉంటుంది, చాలా బాగుంది. ఈ మధ్య నేను విన్నా బ్రో, మీరు ప్రైజెస్ పెంచారు అని విన్నా. ఏంది కారణం ఏంటి? ప్రైజెస్ పెంచారంటే ఇప్పుడు సిలిండర్ రేస్ అన్నీ కొంచెం మాకు కూడా సరిపోవట్లేదు అని కొంచెం ఒక 10-20 రూపీస్ ఎక్స్ట్రా చేస్తాం. అంటే ఇది చికెన్ మీద పెంచారా బాగా, లేదా చికెన్ మీద ఫిష్తో ఇద్దరి పైన చేసాం. లేకపోతే 50కి 2 వస్తుండే, ఇప్పుడు 70కి 2. ఎందుకైతే ప్రైజెస్ చాలా అయిపోయినాయి. సిలిండర్ 2000 అయిపోయింది, ఇంకా ఆయిల్ కాటన్ అది ఇవి చాలా రేట్స్ అయిపోయినాయి. మాకు కూడా సరిపోతలేదు కొంచెం రేట్, అందుకని కస్టమర్స్ భారం వేసారా? కొంచెం కస్టమర్స్ కూడా అర్థం చేసుకోరు, ఇంకా ఇప్పుడు ఎట్లా అయినా రేట్స్ ఇంక్రీజ్ అయినాయి. అంటే కొంతమంది అనుకుంటారు కదా, ఏమనుకుంటారంటే ఇది బిజినెస్ బాగా పెరిగిపోయింది. నేను బయట నేను జెన్యున్ పబ్లిక్ టాక్ చెప్తున్నా, ఇది బాగా బిజినెస్ పెరిగేసరికి రేట్లు పెంచేశారు, జనం ఎట్లాగా వస్తారు కావాలని రేట్లు పెంచేశారు అంటారు. దానికి మీరేం చెప్తారు? ఇది గ్యాస్లు ఆయిల్స్ ఎందుకంటే మేము ఫ్రెష్ ఆయిల్ వేసి మొత్తం ఫ్రెష్ ఉంటుంది మా కాడ. యూజింగ్ త్రూ అని ఇంకా ఒక ఆయిల్ చేసి 2 రోజులు అలా కాదు, ఫ్రెష్ ఆయిల్తో ఫ్రెష్ ఫుడ్ ఇస్తుంది.
మీ దగ్గర జనాలు రావాలంటే ఒక మంచి కాంబో ఆఫర్ చెప్పు మామూలుగా. అండి చికెన్ పకోడా అంటే చికెన్ కూడా తీసుకోవచ్చు, ఫిష్ అయితే చాలా పోతాయి, చికెన్ కూడా కాంబినేషన్ బాగుంటుంది. దాంతో పరాటా తీసుకుంటే ఇంకా బాగుంటుంది. సరే బ్రో, ఇప్పుడు మనం వచ్చేసి కింద వాడికి అయిపోయి పెట్టుకున్నాం. మన దగ్గర పైన రెస్టారెంట్లో ఏమేమి స్పెషల్ ఉండో 2-3 రకాలు. మీ దగ్గర బాగా ఫేమస్ మంచి రకాలు ఒకటి స్టార్టర్, 1-2 స్టార్టర్, ఒక బిర్యానీ. మీ దగ్గర ఫేమస్ అయిన బిర్యానీ తెప్పింది సరిపోతుంది. చికెను, ఫిష్ చాలా అంటే చాలా చీప్ ప్రైస్ దొరుకుతుంది. ఇది వచ్చేసి ఎస్ఆర్ నగర్లో ఉంది, విజేత మార్ట్ పక్కనే ఉంటుంది. బాబా స్టార్ ఫిష్ ఫ్రై అయింది కదా, బాబా స్టార్ ఫిష్ ఫ్రై కింద బాబా స్టార్ రెస్టారెంట్ పైన ఇప్పుడు ఈ మధ్య వచ్చింది బాబా స్టార్ రెస్టారెంట్. బాగా అక్కడ మన చుట్టుపక్కల ఏరియాకి సుప్రసిద్ధి ఏంటంటే బాబా స్టార్ ఫిష్ ఫ్రై రెస్టారెంట్ అనేది ఈరోజు ఒక 10 days బ్యాక్ పెట్టారు. 10 days బ్యాక్ కొత్త రెస్టారెంట్ ఓపెన్ చేశారు. సో ఖచ్చితంగా చుట్టుపక్కల ఉన్న ఎవరైనా సరే ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి, టేస్ట్ చూడండి. టేస్ట్ చూసి ఇంత క్వాంటిటీ 40-50 రూపాయలకి ఎక్కడికి రాదు, ఇంత క్వాంటిటీ. సో బ్రో నెక్స్ట్ రెస్టారెంట్ మొదలుకి వెళ్దాం. రెస్టారెంట్లో ఏముంటుంది చూసి దాని గురించి మాట్లాడదాం, సరేనా? చూసాం కదా ఇప్పుడు దాకా బాబా వాళ్ళ అబ్బాయి గారు మాట్లాడారు, ఇప్పుడు బాబా గారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాం సార్. ఇప్పుడు దాకా మన అబ్బాయి గారు మాట్లాడారు ఏంటంటే ఇప్పుడు 37 years నుంచి నడుపుతా అన్నారు. అక్కడ నడిపించడం, కింద ఫిష్ ఫ్రై ఉంది, పైన రెస్టారెంట్ ఓపెన్ చేశారు. పైన రెస్టారెంట్ ఓపెన్ చేశారు. ఓకే, ఇది ఎప్పటి నుంచి ఓపెన్ చేశారు? ఇది 8వ తారీఖు సల్సన్ సార్ గారు వచ్చి నగర వెళ్ళారు. ఈ నెల ఫిబ్రవరి 8వ తారీఖు 2వ నెల 2024 ఈ మంత్ లో అయితే ఓపెన్ చేశారు. ఈ తలసాని శ్రీనివాస యాదవ్ చిత్రం మీద చేసినాం, బాగా అయింది, పికప్ అవుతుంది. ఇంకా సార్ ఇన్ని సంవత్సరాల జర్నీ మీకు ఎలా ఉంది, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే కష్టపడి చిన్న స్టాల్ తోని పెద్దగా ఇంకా రెస్టారెంట్ ఓపెన్ చేసినాం. ఇంకా పికప్ అయితే ఇంకా మాకు మంచిగా. ఇప్పుడు మీ అబ్బాయి వాళ్ళ లైఫ్ పాడుగాట్లా అనిపించలేదు మీకు? మీ అబ్బాయి తిరుగుతున్నారు మీ అబ్బాయి అంటే వాళ్ళకు ఒక మంచి దారి చూపిస్తున్నాను నేను. రెస్టారెంట్ అంటే చిన్న మాట కాదు కదా, వాళ్ళు కూడా ఫ్యూచర్ లో 1 కాదు 2 కాదు 10-20 బ్రాంచ్లు పెడతారు. ఇప్పుడు స్టార్టింగ్ కదా, పికప్ అయితే వాళ్ళు ఇంకా పెంచవచ్చు. మన సిటీలో బాబా స్టార్ రెస్టారెంట్ నుంచి ఎక్కడైనా దొరుకుతుంది. జొమాటో ఉంది, స్విగ్గీలో ఉంది. జొమాటో కూడా ఉందా? అవును సార్. ఒకసారి పూర్తిగా మన అడ్రస్ చెప్తున్నాం సార్, ఎక్కడ చెప్పండి మీరు అడ్రస్. అడ్రస్ ఎస్ఆర్ఆర్ కమిటీ హాల్, మన పిఎస్ఎల్ దారిలో అల్మాస్ స్ట్రేట్ గా వచ్చి యూటర్నింగ్ తీసుకుంటే విజేత పక్కన బాబా స్టార్ రెస్టారెంట్ అని ఉంది. దాని ఫస్ట్ ఫ్లోర్ లో మీకు అన్ని ఐటమ్స్ దొరుకుతాయండి. ఫిష్ గురించి కానీ, అపోలో కానీ, ప్రాన్స్ కానీ, ఇంకా ప్రతి ఐటమ్ ఉంటది. బిర్యానీ, చైనీస్, ఫాస్ట్ ఫుడ్, నూడిల్స్, మార్నింగ్ టైమ్ లో కూడా ఇడ్లీ, వడ, దోశ, పూరి, మైసూర్ బజ్జీ అన్ని ప్రతి ఐటమ్ అవైలబుల్ లో ఉంటుంది. మీకు ఆఫర్లు ఉంటాయి. ఆఫర్ చెప్పండి. ఆఫర్ అంటే 40 రూపీస్ కి 1 ఫిష్ ఉంది, 70 కి 2 పీస్. చికెన్ పౌడర్ 60 రూపీస్ ప్లేట్, సింగిల్ అయితే 40 రూపీస్. అపోలో ఫిష్ 150, బోన్లెస్ 70 రూపీస్. ప్రతి ఐటమ్ అండి. టేస్ట్ అయితే స్టార్టింగ్ అయితే మన దగ్గర 40 రూపాయల నుంచి స్టార్ట్. 40 రూపాయల నుంచి. ముందైతే ఇంకా తక్కువ ఉండే, రీసెంట్ గా ఇప్పుడు ధరలు పెంచినా కాబట్టి ఇప్పుడు రేట్లు కూడా మారిపోయినాయి. రేట్లు రీసెంట్ గానే పెంచినాం, ఎక్కువ ఏం లేదు. 41, 70కి 2 పీస్ ఫిష్. అదే బయట మీకు తీసుకుంటే 50 రూపీస్, మళ్ళీ 100. చాలా బయట ఎక్కువ రేట్ ఉంటుంది. ఎక్కువ సేల్ లో తక్కువ లాభం గురించి మేము ఆలోచించి పికప్ చేస్తున్నామండి. మా వ్యాపారం మీద బాగానే పికప్ అవుతుంది, బాగా సెల్ అవుతుంది, మంచిగా ఉంది. వర్కౌట్ కూడా బాగానే అవుతుంది. ఈ రెస్టారెంట్ లో ఫేమస్ ఫుడ్ చెప్పండి. రెస్టారెంట్ లో చికెన్ బిర్యానీ బాగా సూపర్ ఉందండి. ఒక్కసారి తింటే మనం నెక్స్ట్ వచ్చి తినాలి. ఈ చుట్టుపక్కల ఎక్కడ దొరకదు అలాంటి బిర్యానీ చేస్తున్నామండి. నేను దగ్గర ఉండి చేపిస్తున్నాను. ఇంకా పికప్ కావాలి, కస్టమర్ కూడా పెరగాలి. దాని గురించి మనకు ఇది ఉంది, ఫాస్ట్ ఫుడ్ ఉంది, చికెన్ బోన్లెస్, అపోలో ఫిష్, ఇవి కూడా పైన ఇస్తున్నామండి. పేపర్ చికెన్ అన్ని ప్రతి ఐటమ్ అండి. బటర్ నాన్, ఇది బటర్ నాన్ అండి. ఒక్కసారి ఇది కర్రీ, ఇది పన్నీర్ కర్రీ, స్టార్టర్ చికెన్ స్టార్టర్. బిర్యానీ కూడా అదే రేట్, చికెన్ కూడా. ఇంకో కౌంటర్ పెడతాను కిందిది కూడా పైన అదే రేట్ లో పబ్లిక్ సేవలు అందుకుంటామండి. వాళ్ళకి మంచిగా ఫుడ్ ఇస్తాం అంతే. తక్కువ రేటు జనాలకి అందుబాటు ధరలో ఫుడ్ ఇస్తాం అంటున్నారు. పైన కూడా అదే రేట్ ఇస్తాను. కొంచెం న్యూ కాబట్టి కొంచెం
టైం పడుతుంది టైం పడుతుంది పైకి ఏదైనా సరే టైం పట్టి జనాలు కూడా అర్థం చేసుకోవాలి. చేసుకోవాలి కదా. బిర్యానీ ఉంటుంది, ఫిష్ ఉంటుంది, చికెన్. కింద జనాలు ఎక్కువ ఉన్నారు, పైకి వచ్చి తినొచ్చు. అదే రేట్లో అదే కాస్ట్, పైన కూడా ఏం ఛార్జ్ వేయం, అదే రేట్లో ఉంటుంది, తినొచ్చు. చూసాం కింద తిరణాల జనాలు ఉంటున్నారు. కింద అయితే పబ్లిక్ అయితే జాతర లెక్క ఉంటుందండి. సో చూసాం కదా 37 సంవత్సరాల నుంచి ఒకటే రెస్టారెంట్ ని దగ్గరుండి పక్క నడిపిస్తూ అలా అలా ఎదుగుతూ ఇప్పుడు పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించారు. ఏందో సక్సెస్ స్టోరీ అనుకుంటా. చలో మరి నెక్స్ట్ వీడియో కడదాం. ఫిల్మింగే బాయ్.